రోడ్లపై ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బంజారాహిల్స్లో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్డు కుంగిపోవడంతో ఆ గుంతలో వాటర్ ట్యాంకర్ పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే నాలాలపై ఈ రోడ్డు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో చిన్న చినుకు పడిందంటే చాలు రోడ్లన్నీ అతలాకుతలం అవుతాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే రోడ్డు బలహీనంగా ఉండడంతో ఇక్కడ కుంగిపోయింది. అయితే ఇదివరకు కూడా ఈ కాలనీలో ఈ సమస్య ఉన్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా వారు చెబుతున్నారు. ఎడతెరిపి లేకుండా 3 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి అయితే రోడ్లన్నీ కూడా ఇలా అధ్వానంగా తయారయ్యాయి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. హ్యాబిట్స్ నాంపల్లిలో కూడా ఇదివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ ఏరియాలో అంటే మహేశ్వరి టవర్స్ దగ్గర చూసుకున్నట్లయితే కూడా ఈ ఘటన జరగడం ఇది 3వ అని కూడా స్థానికులు అయితే చెబుతున్నారు. ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి ఏదో ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప ఈ రోడ్డుకి తగ్గట్టుగా మరమ్మతులు చేయడం మాత్రం మర్చిపోతున్నారని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంక్ కూడా అంటే ఇటువైపు నుంచి వెళ్తున్న ఒక వాటర్ ట్యాంక్ దాదాపుగా 10,000 లీటర్ల నీటిని అయితే ఇటు నుంచి తీసుకొని వెళ్తుంది. ఈ వీధిలో వాటర్ సమస్య ఉండడం వల్ల నిత్యం ఇక్కడ వాటర్ ట్యాంక్స్ వస్తూ పోతూ ఉంటాయి. 4 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ వెళ్ళేప్పుడు రోడ్డు కింద నాలా ఉంటుంది. అయితే ఇది అంతా కూడా రోడ్డు అంతా కూడా బలహీన పడిపోవడంతో ఇది అదే సమయంలో వర్షం కూడా పడడంతో ఇటువైపు నుంచి ఇలా హెవీ వెహికల్ రావడంతో కూడా ఇదంతా కూడా కుంగిపోయి ఇది వాటర్ ట్యాంక్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఎవరికి గాయాలు కూడా కాలేదు. అయితే ఇటువంటి ఏదో ఒక ప్రమాదం జరిగితే తప్ప అధికారులు వచ్చి చూస్తున్నారు కానీ ప్రమాదం జరగక ముందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. నగరంలో చాలా చోట్ల కూడా రోడ్లు ఇంత అధ్వానంగా తయారయ్యాయి. ప్రధాన రహదారులనే కాదు అంతర్గత రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా ఇంతే అధ్వానంగా ఉంది. కొన్ని చోట్ల అయితే అంబులెన్స్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోవడం, అలాగే రోడ్లపైన కూడా కంకర తేలి ఉండడం, వర్షాలు కురిసిన సమయంలో ఎక్కడ ఏ గుంత కూడా ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెహికల్స్ వెళ్ళేటప్పుడు అలాగే పాదశాలలు వెళ్ళేటప్పుడు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏం పట్టనట్టుగా ఉంటున్నారనేది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో రోడ్లు ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కూడా. टैंकर गिर गया बोल के हमको मालूम पड़ा. यहाँ पे 20 ईयर से कॉम्प्लेक्स वाले रह रहे, लेकिन उन लोगों को भी नहीं मालूम कि यहाँ पे नाला जा रहा बोल के. अब ऑलरेडी पुलिस डिपार्टमेंट भी हमारे सपोर्ट में है, जीएचएमसी भी सपोर्ट में है, कर रहे, लेकिन ये पूरा इसके जीएचएमसी वालों को देखना चाहिए था कि इस नाला कैसा है, दब गया, नरम हुआ, क्या हुआ बोल के देखना था. अब गलती किसका है बोल के अपन नहीं बोल सकते, गलती ड्राइवर का है, जीएचएमसी का है, नहीं बोल सकते. अब सब मिलके कोऑपरेट करके करना है काम. अब ये इंसिडेंट जो हो गया जल्द से जल्द इसको क्लियर कराना बोल के देख रहे हैं. అంటే ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇటువంటి ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడే వచ్చి ఆ ప్రజల భద్రత కోసం చర్యలు చేపట్టినట్టుగా చేస్తున్నారు తప్ప రోడ్ల పరిస్థితి మాత్రం ఇంత అధ్వానంగా ఉన్నా ఎవరు ఏం పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. అంటే ప్రమాదం అంతర్గత రోడ్లు సంభవించింది కనుక ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అదే మెయిన్ రోడ్లో జరిగినట్లయితే కూడా ఇప్పటికీ తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే ఏమైనా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడైతే రోడ్లు కుంగిపోవడం, అలాగే ఆ గుంతలు పడిపోయి కంకర తేలి ప్రమాదకరంగా తయారయ్యో ఆ రోడ్లన్నింటినీ వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.